నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక కోర్టు విచారణకు వచ్చిన ఓ కేసు న్యాయమూర్తులనే విస్మయానికి గురి చేసింది. ఇద్దరు అక్కా చెల్లెళ్ళు విచిత్రమైన కోరిక విని అందరూ అవాక్కైపోయారు. కామన్ గా సినిమాల్లో ఇంటర్వెల్ బ్యాంక్ చూసి షాక్ అవుతాం, కానీ మధ్యప్రదేశ్ హైకోర్టులో జరిగిన ఈ రియల్ లైఫ్ సీన్ చూస్తే సినిమా కథలు కూడా దీని ముందు దిగదుడిపే అనిపిస్తుంది. అసలు కథ మొదలైంది దతియా అనే ప్రాంతంలో. గిరిజాశంకర్ అనే వ్యక్తి కళ్లల్లో నీళ్లతో గుండె నిండా ఆందోళనతో పోలీసులను ఆశ్రయించాడు. సార్, నా భార్య చిన్నారి కూతురు కనిపించడం లేదు. ఎవరో కాదు, మాయారాం అనే వ్యక్తి వాళ్లను కిడ్నాప్ చేశాడు. తన సంసారాన్ని కూల్చేశాడు. న్యాయం చేయండి అంటూ మొరపెట్టుకున్నాడు. పోలీసులు దర్యాప్తు చేయకపోవడంతో గిరిజాశంకర్ ఏకంగా హైకోర్టు గ్వాలియర్ బెంచ్లో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. న్యాయస్థానం సీరియస్ గా స్పందించింది. వెంటనే ఆ మహిళను పాపను వెతికి న్యాయస్థానం ముందు హాజరుపరచండని పోలీసులను ఆదేశించింది. అప్పటి వరకు అందరూ అది ఒక కిడ్నాప్ కేసు అని, ఒక అబల అన్యాయానికి గురైందని భావించారు. కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. పోలీసులు ఎట్టకేలకు ఆ మహిళను కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ఆమెను అడిగారు, నిన్నెవరైనా బంధించారా? నువ్వు నీ భర్త దగ్గరకు వెళ్లాలనుకుంటున్నావా అని. ఆ మహిళ చెప్పిన సమాధానం విన్న న్యాయమూర్తి ఒక్క నిమిషం గాలి పీల్చుకోవడం కూడా మర్చిపోయారు. ఆమె ఏమాత్రం భయం లేకుండా ఇలా అంది, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదు. తన ఇష్ట ప్రకారమే బావ అయిన మాయారాంతో ఉంటున్నాను. నా భర్త దగ్గరకు వెళ్లాలని లేదు. తను బావతోనే గడపాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. కోర్టు గదిలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. భర్త గిరిజాశంకర్ నిలువునా నీరైపోయాడు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు బాంబ్ ఇప్పుడే పేలింది. మాయారాం భార్య అంటే పిటిషనర్ గిరిజాశంకర్ వదిన, ఆ మహిళకు సొంత అక్క. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఏ భార్య అయినా గొడవకు దిగుతుంది. కానీ ఆమె మాత్రం చిరునవ్వుతో కోర్టు ముందుకు వచ్చి ఇలా అంది, తన చెల్లెలు నా భర్తతో ఉండటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదు. నిజానికి మా ఇద్దరికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటో విన్న న్యాయవాదులకు చెమటలు పట్టేశాయి. ఆమె ఏమందంటే, తన సోదరి నా భర్తతో ఎలాగైతే ఉంటుందో నేను కూడా మా బావైన పిటిషనర్ గిరిజాశంకర్తో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. మేము మా భర్తలను ఒకరికొకరు మార్చుకోవాలని ఫిక్స్ అయ్యాము. అంటే అక్క భర్తతో చెల్లెలు, చెల్లెలి భర్తతో అక్క, ఇద్దరు భర్తలను ఎక్స్చేంజ్ కోసం సిద్ధపడ్డారు. అది కూడా అత్యున్నత న్యాయస్థానం సాక్షిగా. ఈ మాట వినగానే జడ్జి గారు కుర్చీలోంచి వెనక్కి జారిపోయారు. తన సర్వీస్లో ఇలాంటి వింత కేసును ఎప్పుడూ చూడలేదని ఆయన బహిరంగంగానే చెప్పారు. ఇద్దరికీ పిల్లలున్నారు, సంసారాలున్నాయి. కానీ వాళ్లు మాత్రం చాలా క్లారిటీగా ఉన్నారు. ఎవరి ఒత్తిడి లేకుండా పూర్తి స్పృహతోనే తాము భర్తలను మార్చుకుంటున్నాం అని తేల్చి చెప్పారు. ఈ కేసులో కిడ్నాప్ జరగలేదని, ఇద్దరు మహిళలు మేజర్లని, వారి నిర్ణయం వారి వ్యక్తిగతమని కోర్టు గుర్తించింది. కిడ్నాప్ నేరం రుజువు కాకపోవడంతో ఆ పిటిషన్ను కొట్టివేసింది కోర్టు. కానీ నైతికత, సమాజం, బంధాలు వీటన్నిటినీ పక్కన పెట్టి ఆ ఇద్దరు అక్కా చెల్లెలు తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ ఆ ప్రాంతంలో హాట్ టాపికే. మన దేశంలో మొదటి భార్య లేదా భర్త ఉండగా విడాకులు తీసుకోకుండా రెండో వివాహం చేసుకోవడం నేరం. ఈ అక్కా చెల్లెళ్ళు భర్తలను మార్చుకున్నా చట్టపరంగా వారు పాత భర్తలకే భార్యలుగా ఉంటారు. వీరు కొత్తగా పెళ్లి చేసుకోవాలంటే ముందుగా పాత వివాహాలకు విడాకులు తీసుకోవాలి. ఆ తర్వాతే చట్టబద్ధంగా భార్యాభర్తలు కాగలరు. కేవలం మార్చుకున్నాం అని స్టేట్మెంట్ ఇస్తే సరిపోదు. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో మధ్యప్రదేశ్ స్థానిక ప్రాంతాల్లో పెద్ద చర్చ జరిగింది. కొందరు ఇది వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని వాదిస్తే, మెజారిటీ ప్రజలు ఇది కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు. సొంత అక్కా చెల్లెళ్లు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో పిల్లల మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం పడుతుందోనని సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బంధాల కంటే ఇష్టాలే ముఖ్యమనుకున్న ఈ ఇద్దరు సోదరీమణుల కథ చూస్తుంటే వాస్తవం కల్పన కంటే విచిత్రంగా ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం.